లగ్జరీ విల్లాలు, 52 కిలోల బంగారం, 234 కిలోల వెండి, లెక్కలేనన్ని ఇల్లులు. అతని మొత్తం ఆస్తుల విలువ ఎంతో తెలుసా? 400 కోట్ల రూపాయలకు పైనే. ఇంతకీ ఈ అపర కోటీశ్వరుడు ఎవరనేది తెలిస్తే మాత్రం ముక్కున వేలేసుకుంటారు. అతను ఒక కానిస్టేబుల్. మధ్యప్రదేశ్ రవాణా శాఖలో అక్రమ పత్రాలు, అబద్ధపు అఫిడవిట్ల ద్వారా వారసత్వపు ఉద్యోగాన్ని పొందాడు. అనతి కాలంలో అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించాడు. అనూహ్య రీతిలో కోట్లకు పడగలెత్తాడు. ఆర్టీఓ కానిస్టేబుల్గా పనిచేస్తూ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్లు, రోడ్డు ట్యాక్స్ వంటి విషయాల్లో అవినీతికి పాల్పడి కోట్లు సంపాదించాడు. ఆ శాఖలో కరప్షన్ కింగ్ అయ్యాడు. ఇక అతనిపై వెల్లువెత్తినటువంటి అవినీతి ఆరోపణలతో ఎంట్రీ ఇచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారులకు అతని అవినీతి సామ్రాజ్యాన్ని చూసి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. తవ్వుతున్న కొద్దీ బయటపడినటువంటి కానిస్టేబుల్ ఆస్తులను చూసి ఆశ్చర్యపోయారు. దుబాయ్లో 150 కోట్లు విలువ చేసే లగ్జరీ విల్లాను కూడగట్టడం చూసి షాక్ అయ్యారు. అయితే అక్రమాస్తులు ఒక్కొక్కటి బయటపడుతున్నప్పుడల్లా కానిస్టేబుల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు.